మీ పేరు? రామచంద్రరావు అండి. మాది కానదారపల్లి గ్రామం, మర్రిగూడ మండల్, నల్గొండ జిల్లా అండి. ఈ పొప్పటి తోట మేము గత 2018 నవంబర్లో పెట్టామండి. అంటే మా నైబర్ ఫార్ము మా విలేజ్లో వేరే ఫార్మర్స్ పెట్టి దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మాకు కూడా ఇక్కడ నీళ్ళ ట్యాంకు వాటర్ అవైలబుల్ ఉండి ఈ చెట్లు క్రాప్ పెడదామనే ఆలోచనతో ఈ చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 3500 చెట్లు పెట్టాము. క్రాప్ ఇప్పటికి తీసాము కొద్దిగా. ఏది రెడ్ లేడీ కదా? ఇది రెడ్ లేడీ 786 మన స్నేహ నర్సరీ మన్నెగూడ దగ్గర తెచ్చామండి. తుర్కెంజాల దగ్గర నర్సరీ ఉన్నది, మాకు తెలిసిన నర్సరీ దగ్గర తెచ్చాము. ఈ ఎంత డిస్టెన్స్ పెట్టారండి? ఇది 6x8 పెట్టాలని చెప్పారు. యాక్చువల్గా మాకున్న సాయిల్ కండిషన్ బట్టి మేము 6x6 పెట్టాము. 6x6 పెట్టారు. ఓకే, ఇది స్టెమ్ చాలా బాగుంది. కొంచెం చెట్లు కూడా ఏజ్ ఉన్నాయి. ఎంత ఏజ్ అండి ఇది? ఆల్మోస్ట్ ఇప్పటికి 11 months దాకా దాటకపోతుంది. నవంబర్లో పెట్టాను కాబట్టి నవంబర్ టు నవంబర్ ఆల్మోస్ట్ 1 year అయింది. నాకు తెలిసి నేను ఇప్పుడు ఇన్ని ఫీల్డ్ చూసా కానీ 1 సంవత్సరం అయితేనే క్రాప్ తీసేస్తారు. కానీ చెట్లకి ఇంకా కాయలు బాగున్నాయి. చెట్లకి కాయలు చాలా బాగున్నాయి. ఇది చూడండి. ఈ మధ్యలో మాకు ఈ పచ్చి రొట్ట వల్ల మాకు పక్కన వేరే వర్షం ఉండే, ఆ వర్షంలో మనకు ఈ సమ్మర్ లో మనకు పచ్చి రొట్ట అని వేసాం అక్కడ. దాన్ని ఈ వర్షాకాలంలో దున్నడం వల్ల ఏమైందంటే విపరీతమైన కంపోస్ట్ జరిగి ఒక రకమైన దోమ ఫామ్ అయ్యి వైరస్ వచ్చింది. ఆ వైరస్ వలన ఒక 2-3 స్టెప్ల క్రాప్ దెబ్బతిన్నది. ఎంత స్ప్రే చేసినా వేరే అదర్ స్ప్రే కంట్రోల్ కాలేదు. తర్వాత మాకు Y2K ల్యాబ్స్ వాళ్ళు వైకే ల్యాబ్స్ వాళ్ళు మాకు పరిచయం అయిన తర్వాత మాకు వేరే వాళ్ళు అడ్రస్ చెప్పిన తర్వాత వారి ద్వారా మేము మందులు తీసుకున్నాము. ఆ మందు స్ప్రే చేసిన తర్వాత కంట్రోల్కి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మేము మాక్సిమం డే బై డే క్రాప్ తెంపుతానే ఉన్నాము. ఇప్పటికి దగ్గర 20 టన్నుల దాకా క్రాప్ తెంపాము ఆల్రెడీ. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ చెట్ల మీద ఉన్న క్రాప్ కూడా ఒక 70 tons దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వస్తుందండి. ఆల్రెడీ 20-25 tons మేము తెంపాం కాబట్టి కరెక్ట్ గా లెక్క చూడలేదు కానీ 25-30 మధ్యలో తెంపి ఉంటాము. ఇంకొక 70 tons దాకా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం ఇక్కడ చెట్ల మీద. యాక్చువల్ ఎక్కువ తెగులు తగిలిన తర్వాతనే ఎక్కువ స్ప్రేలు జరిగినాయి. అది కంట్రోల్ అయ్యింది కొద్దిగా వైకే ల్యాబ్స్ వల్ల ఇచ్చిన మందుతోని. ఆ మందు వల్ల క్రాప్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయ్యింది. తర్వాత స్వీట్నెస్ కూడా వచ్చింది క్రాప్ లా. ఈ పప్పాయి సైజ్ కూడా ఈ మధ్య మన డ్రిప్ ఇరిగేషన్ తోనే మన ఫర్టిలైజర్ ఇచ్చడం జరిగింది. వాటి వల్ల ఈ మధ్య క్రాప్ బాగా వచ్చింది. రేట్ కూడా మంచిగా ఉన్నది మాకు. రేటు ఈ మధ్య తగ్గింది కానీ ఆల్మోస్ట్ 35-40 రూపాయలు యావరేజ్ గా. 40 రూపాయలు యావరేజ్ గా. అంటే వైకే లాబొరేటరీస్ వాళ్ళది ఒక 7-8 times స్ప్రే చేసి ఉంటారు మీరు? స్ప్రే చేసాం 7-8 times. ప్రజెంట్ కూడా వాళ్ళ మందులే వాడుతూ ఉన్నాం. ఓకే, ఒకసారి చూద్దాం. 3 కాయలు వస్తున్నాయమంటే ఒకసారి చూద్దామండి. ఇది చూపించండి. ఈ చెట్టుకి ఇక్కడ 3 కాయలు ఉన్నాయి కదా. 1 2 3 1 2 3 1 2 3 ఇది 1 2 3. ఈ 3 కాయలు కూడా ఈక్వల్ సైజులా రావడం జరిగింది. అట్లా ఈ విధంగా అన్ని బంచ్ ఆఫ్ కాయస్ 3 పేరుతో ఉన్న కాయస్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి. 1 2 3 ఈ విధంగా 1 2 3 అంటే ఇది ఆల్రెడీ తెంపినారు. ఒక కాయ మాగింది, తెంపేశారు మీరు? తెంపాము. తెంపిన తర్వాత కూడా ఇంకా 2 కాయలు ఉన్నాయి. ఆ విధంగా జరిగింది. సార్ ఇప్పుడు ఏంటంటే 12 నెలలకే కాపు మొత్తం దున్నేస్తున్నారు. మీది 12 months అయినా సరే ఇంకా 40-50 కేజీలు కాయలు ఉన్నాయి ఒక్కో చెట్టుకి. అవును, అది మీరు మెయింటెనెన్స్ బాగుంది, మీ ఫర్టిలైజర్ కూడా బాగా ఇస్తున్నారు. అప్పుడు స్టార్టింగ్ లో పెట్టినప్పుడు మా దగ్గర పెండ పెట్టాము. పెండ ఎరువు బాగా వేసి కింద ఒక డీకంపోజ్ చేసాము. డీకంపోజర్ బాగా ఇచ్చారా? బాగా ఇచ్చాము. ఆ ఎఫెక్ట్ వల్ల ఇంకోటి మా దగ్గర ఈ లోకల్ సీజన్ లో ఎండాకాలం బాగా ఎండలు కొట్టినప్పుడు ఇంకొద్దిగా ఫ్లవర్ 20% ఫ్లవర్ డ్రాప్ అయింది బాగా.
ఆ డ్రాపింగ్ తర్వాత కూడా ఇంత క్రాప్ రావడము మాకు కూడా ఆశ్చర్యం వేస్తున్నది. వెరీ గుడ్. దానివల్ల వైట్ ల్యాబ్స్ వాళ్ళని పెరగడం జరిగింది. వాటి మందులు వాడినప్పటి నుంచి కూడా ఇంప్రూవ్ జరిగింది. ఈ చెట్టు అక్కడ క్రాప్ ఉన్నది, అన్ని సైజ్ ఒకటే ఉంటుందండి క్రాప్. ఇది చూడండి సార్, ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. ఎగ్జాక్ట్లీ 1 2 3 4 3 4 గుర్తులు కూడా రావడం జరిగింది. దీనికి చాలా వచ్చినాయి దీనికి. 1 2 3 4 దీనికి 4 రావడం జరిగింది. 4 వచ్చినాయి. మాక్సిమం 4 రావడం జరిగింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ వేరే చెట్టుకి తెంపినాము 3 కూడా ఉన్నాయి. ఇంకా ఈ క్రాప్ చెట్టు కూడా ఈ రకమైన క్రాప్ కాస్తుంది. ఇది చూడండి, స్టెమ్ చూడండి, ఇట్లా చెట్టు బరువు కూడా వంగిపోయింది. బరువు కూడా వంగిపోయింది. ఇది దీనికి కూడా 2 3 అని రావడం జరిగింది. 1 2 3. అవునవును. ఇక్కడ చూడండి, దీనికి 1 2 3. ఎక్సలెంట్. ఇంకా మీకు డబుల్ రాకపోతే ఏమొస్తుంది సార్ దిగుబడి? ఒక చెట్టు 2 చెట్లు చేసినారు మీరు ఇక్కడ. అట్లా ఈ చాలా రకాల చెట్టు ఈ విధంగా రావడం జరిగింది. సార్ మీ ఇంట్రడక్షన్ చెప్పండి. అసలు మీరు ఏంటి, అసలు మీరు ఇంత ప్యాషన్, మీకు ఇంట్రెస్ట్ ఉంది బాగా? మా ఫోర్ ఫాదర్స్ నుంచి వ్యవసాయమే మాది ఇంపార్టెంట్. మా ల్యాండ్స్ ఇక్కడ మేము ఇక్కడ మంచి ల్యాండ్ లార్డ్స్, ఇక్కడ జిల్లాలో పెద్ద ల్యాండ్ లార్డ్స్ మేము. మాకు యాక్చువల్గా ఈ బిజినెస్ కాకుండా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది మాకు. ఏం సార్, ఏ కంపెనీ చేస్తారు? మహా సిమెంట్ కంపెనీ ఉంది కదా. మహా సిమెంట్ మై హోమ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది, మహా సిమెంట్ మై హోమ్ ఇండస్ట్రీస్ వాళ్ళది. వాళ్ళ సిమెంట్ ట్రాన్స్పోర్టేషన్, మా సొంతంగా వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళ వెహికల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. మా అదర్ సబ్జెక్ట్ మా ఇంకో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఉన్నది. ప్లస్ ఈ వ్యవసాయం అనేది మా ఫోర్ ఫాదర్స్ వచ్చిన ల్యాండ్స్ కాబట్టి పెట్టి ఖాళీగా ఉంచకుండా వీళ్ళ వరి, ఈ వాటర్ మెలాను, ప్లస్ ఈ పొప్పాయి, మోసంబి, ఈ రకమైన పంటలు పండించడం జరుగుతుంటది. మా విలేజ్ వాళ్ళు, మా లేబర్, మా ఊళ్ళంతా కలిసి చేస్తూ ఉంటాం. అట్లా బాగుంది సార్, చాలా బాగుంది. ఎక్కడ పట్టినా కూడా గుత్తులు గుత్తులే ఉన్నాయి. ఆల్రెడీ తెంపినా కూడా ఇంకా ఇన్ని రావడం అంటే డే బై డే తెంపుతున్నాం. డే బై డే. మాకు వైరస్ రాకపోయినట్టయితే అబోవ్ 100 tons ఈజీగా క్రాస్ అయ్యేది ఉన్న చెట్లతోని. ఈవెన్ దో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 80 to 90 tons. చెట్టుకి 100 దాటుతుంది సార్ మీది. 100 kgs దాటిపోతారు మీకు. మాకు మాక్సిమం వైకే ల్యాబొరేటరీస్ వాళ్ళు కూడా మాక్సిమం మందులు ఇచ్చి కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఇది చూడండి, కూడా 3 4 సార్లు రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్.